అందరికీ హాయ్. అనిమల్ ట్రాన్స్‌పోర్ట్ మరియు కెన్నెల్ మ్యాన్ యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి అడిగారు. తర్వాత వచ్చి ఇది ఒక ఐటీబీపీలోనే కాదు, ప్రతి ఫోర్స్‌లోనూ ఉంటదనమాట. కెన్నెల్ మ్యాను, తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి ఏదైతే అనిమల్ ట్రాన్స్‌పోర్ట్ అనేది. అసలు సింపుల్‌గా ఒక 2 పాయింట్లు తగ్గొడతాను. అనిమల్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఏంది, కెన్నెల్ మ్యాన్ అనేది ఏందో చెప్తాను. కెన్నెల్ మ్యాన్ అనేది ఇప్పుడు మీకు ఏదైతే వీడియోలో అక్కడ కనిపిస్తుంది చూడండి, పక్షులు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, ఇలా 3 రకాలు ఉంటాయి. ఎక్కువగా ఫోర్స్లో వాడేది ఏదంటే కుక్కలు, గాడిదలు, గుర్రాలు, ఈ మూడింటిని ఎక్కువ వాడతారు. సో ఈ పక్షులు గిక్షులు ఊరికే స్టైల్గా అంటే చూడడానికి అట్రాక్షన్ ఉండడం కోసం పెంచుతారు, అంతే, ఇంకేం ఉండదన్నమాట. సో కొన్ని చోట్ల పెంచుతారు, కొన్ని ఫోర్స్లో అసలు పెంచరు. ఈ కొన్ని చోట్ల గొర్రెలు, కోళ్ళు పెంచుతారు, పెంచి కోసుకొని తినేస్తాం అంతే, ఇంకా పెద్దగా ఏముంటుంది అనమాట. మెజారిటీ కుక్కలు, గాడిదలు, గొర్రెలు, ఈ మూడు కుక్కలు, గాడిదలు, గొర్రెలు కాదు గుర్రాలు, ఈ మూడింటిని యూజ్ చేస్తారనమాట. సో ఈ మూడింటిని ఒక కెన్నెల్ అంటే ఒక గుహ, అంటే ఒక నిర్బంధించే ప్లేస్ని కెన్నెల్ అంటారు అనమాట. ఆ నిర్బంధించే ప్లేస్ని మెయింటైన్ చేసేవాడే కెన్నెల్ మ్యాన్. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ అంటే ఏంది, ఏదైనా ఒక ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ అంటే వాడు ఏటీఎంకి సెక్యూరిటీ చేసేవాడే వాడే సెక్యూరిటీ గార్డ్ అనమాట. అటు సెక్యూరిటీ గార్డ్ అనేది చాలా రకాల కారణాలు వస్తాయి, చాలా రకాల ప్లేసులను బట్టి చేంజెస్ అవుతూ ఉంటాయి, అది పని మాత్రం అదే అనమాట. సో ఆ కెన్నెల్ అనేది ఏదైతే ఆ గుహ అంటారు, దాన్ని ఏమంటారు, ఆ జంతువులు ఉండే ప్లేస్కి సెక్యూరిటీ చేయడమే ఈ కెన్నెల్ మ్యాన్ యొక్క ప్రధాన పని. అంటే వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా తను డాక్టర్కి చెప్పాలి, తర్వాత దానికి ఫుడ్ పెట్టాలి, వాటిని క్లీన్ చేసుకోవాలి. వాటికి ఏ టైంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆ కెన్నెల్ మ్యాన్దే రెస్పాన్సిబిలిటీ. పని ఏముండదు, వాటికి ఫుడ్ టైం ఫుడ్ పెట్టడం, వాటికి వాటర్ పెట్టడం, వాటిని అవి చచ్చిపోకుండా జాగ్రత్తగా చూసుకోవడం, ఇదే కెన్నెల్ మ్యాన్ యొక్క పని. మెజారిటీకి ఇప్పుడు కెన్నెల్ మ్యాన్ పని కుక్కల్ని మెయింటైన్ చేయడమే కెన్నెల్ మ్యాన్ పని చెప్పాలంటే, ఫోర్స్లోకి రావాలంటే. వాటిని మంచి ఫుడ్ పెట్టుకొని వాటిని నీట్గా మెయింటైన్ చేసుకుంటే చాలన్నమాట. ఇది కెన్నెల్ మ్యాన్ యొక్క పని. రాత్రులు డ్యూటీలు ఉండవు, ఏమీ ఉండవు, నీ పని నువ్వు వెళ్ళినావా, ఆ కెన్నెల్కి సంబంధించి ఏదైతే అది ఉందో దాన్ని క్లీన్ చేసుకున్నావా, ఒక దొడ్డిలాగా ఉంటుంది అదంతా, ఒక షెడ్లాగా, ఆ షెడ్ని అంతా క్లీన్ చేసుకున్నావా, వాటికి ఫుడ్ గిడ్డు పెట్టిన తర్వాత క్లీన్ చేసినావా, నీట్గా మళ్ళీ వాటర్ పెట్టేసి మళ్ళీ నీ పాటికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పెట్టినా లేదా సాయంత్రం వచ్చి పెట్టినావా, నీ పన్ను చూసుకున్నావా, పోతాను అంతే. నిన్ను ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు, నువ్వు ఎవరు అయ్యా అని కూడా నీతో మాట్లాడరు. ఆడేదన్నా చిన్న తేడా వస్తే అప్పుడు నిన్ను అడతారు, అప్పటి వరకు నిన్ను ఏ ఇబ్బంది పెట్టరు. జాబ్ చాలా బాగుంటుంది, ఏం డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా చదువుకోవచ్చు, జాలీగా లైఫ్ని, బిందాస్ లైఫ్ కెన్నెల్ మ్యాన్. నెక్స్ట్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ ఎలా అంటే, ఐటీబీపీలోనే ఎక్కువ అనిమల్ ట్రాన్స్పోర్ట్ జాబులు ఎందుకు వస్తాయంటే, ఐటీబీపీ జాబ్ ఉన్న ప్లేస్లు అనేది చాలా హార్డెస్ట్ ప్లేస్లు అనమాట. అందువల్ల టాప్ శాలరీ తీసుకుంటుంది. ఇప్పుడు అత్యధికమైన శాలరీ జీతాలు పెరిగిపోవడానికి కారణం కూడా మంచు కొండల్లో ఉంటాయన్నమాట. సో అలా అని చెప్పి ఒట్టి మంచు కొండల్లోనే ఐటీబీపీ చేయదు, సిటీల్లో కూడా ఉన్నాయి. మొత్తం సిటీ, ఆల్ ఇండియా సిటీల్లో కూడా ఉన్నాయి, పెద్ద సిటీల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, ఒడిస్సాలో ఉన్నాయి, ఎటు పోయినా ఉన్నాయి ఐటీబీపీకి సంబంధించి. సో ఇప్పుడు బోర్డర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చోట్ల బస్సులు వెళ్తూ ఉంటాయి, కొన్ని చోట్ల జీపులు వెళ్తాయి, కొన్ని చోట్ల అసలు వెళ్ళడానికి నడిచిపోవడానికే ప్లేస్ ఉంటాయన్నమాట. అలాంటి ప్లేసుల్లో అక్కడున్న జవాన్లకి ఫుడ్కి సంబంధించిన సామాన్లు, సో ప్రతి వస్తువు, వేసుకునే బట్టల కానించి షూలు కానించి వాటిని వాడుకునే ప్రతి వస్తువుని సో అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ పోని ప్లేసుల్లో ఈ అనిమల్ ద్వారా, గుర్రాలు, గాడిదల ద్వారా ఆ సామాన్లు తీసుకెళ్ళి అక్కడ జవాన్ వరకు ప్లేస్ వరకు చేరస్తారనమాట. సో ట్రాన్స్పోర్ట్ చేయడం ఆ వస్తువుల్ని ఒక ప్లేస్ నుంచి ఏదైతే రోడ్డు మార్గం లేని చోట్లనే అనిమల్ ద్వారా ఆ వస్తువులను అక్కడ తీసుకెళ్ళి పెట్టడమే అనిమల్ ట్రాన్స్పోర్ట్ యొక్క ప్రధాన పని. సింపుల్గా ఇది అర్థం. తనకు కూడా ఆ అనిమల్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో తనకు కూడా ఏం పని ఉండదు, జస్ట్ ఓన్లీ ఏదో ఒక వస్తువులు వస్తాయి, ఆ వస్తువులు మ్యాక్సిమం ఫుడ్కి సంబంధించిన వస్తువులే వస్తాయి. బియ్యము అవి ఇవి ఉంటాయి కదా, నూనెలు గిన్నెలు ఉంటాయి కదా, చాలా వాడేటివే, అవన్నీ వస్తాయి. వాటిని తీసుకెళ్ళి పైకి ఎక్కడైతే ఉంటారో అక్కడ జవాన్లు ఉండే ప్లేసులకు వెళ్ళి ఆ సామాన్లు అంతా గుర్రం మీద లేకపోతే గాడిద మీద పెట్టి, ఎక్కువ గాడిదలే ఉంటాయి, గుర్రాలు తక్కువ ఉంటాయి అన్నమాట. ఆ గాడిదలను పెట్టి తీసుకెళ్ళి వాటిని అక్కడ వెళ్ళి వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయడం అనమాట. ఇంకంతే పని. రోజు మార్చి 2 రోజులకు ఒకసారి డైలీ ఇలా రొటేషన్ ఉంటుంది అనమాట. ఒక్కడే ఉంటారు, చాలామంది ఉంటారు అక్కడ. స్ట్రెంత్ అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళతో ఉన్నప్పుడు ఒక్కొక్కరు షిఫ్ట్ వైజ్ నడుస్తుంది. ఒక్కోసారి 6 మంది పోతారు, ఒకసారి 12 మంది పోతారు, ఒకసారి 40 మంది పోతారు, 50 మంది. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి, అక్కడ ఏ వస్తువుల అవసరాన్ని బట్టి, ఇక్కడ ఉన్న లోడింగ్ని బట్టి ఆ లోడ్ని తీసుకెళ్ళి అక్కడ పోయి వదిలేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. పొద్దున్న పోతారు, మధ్యాహ్నం 10-11 అంతా వచ్చేస్తారు, మళ్ళీ అంతే రెస్ట్. వాటిని నీకు ఏదైతే నీ చేతికి ఇస్తారో, ఇప్పుడు జీడీ వాడికి గన్ను ఇస్తాడు, గన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ మందే అనమాట. సో
సో అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాడికి ఒక గుర్రం గాడిద ఇస్తాడు. ఆ గాడిదకి చిన్న గాయం తగిలిన రెస్పాన్సిబిలిటీ నీదే అనమాట. చిన్న ఇబ్బంది కూడా దానికి తగలకూడదు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి, దానికి ఫుడ్ పెట్టాలి, దానికి అన్ని జాగ్రత్తగా సకల సౌకర్యాలు పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలన్నమాట. సో అదే అనిమల్ ట్రాన్స్పోర్ట్. శాలరీ మొత్తం సేమ్ టు సేమ్. జీడీ వాడికి ఏదైతే డబ్బులు వస్తాయో, ఎలాంటి ఫెసిలిటీస్ అయితే వస్తాయో, జీడీ వాడికంటే త్వరగా ప్రమోషన్లు అనేది అనిమల్ ట్రాన్స్పోర్ట్లో తగులుతాయి. సో అనిమల్ ట్రాన్స్పోర్ట్ కంటే ఇంకా కెన్నెల్ మ్యాన్ ఇంకా ఈజీ. ఎందుకంటే స్ట్రెంత్ ఉండరు వాళ్ళు. ఆడాడ ఒకడు కనిపిస్తాడు, త్వరగా ట్రాన్స్ఫర్లో కొడతారనమాట. అనిమల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, ఇవంతా చాలా జాబులు, చాలా మంచి జాబులు అనమాట జీడీ కంటే. టెలికమ్యూనికేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే ఏదో ఒక సంథింగ్ ఒక ప్లేస్ XYZ ఏదో ఒక ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, ఆ ప్లేస్లో అక్కడ ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ని ఫోన్ ద్వారా కావచ్చు, టెలిఫోన్ ద్వారా కావచ్చు, కంప్యూటర్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే టెలికమ్యూనికేషన్ యొక్క పని అనమాట. సో వీటిలో ఈ టెలికమ్యూనికేషన్ కావచ్చు, కెన్నెల్ మ్యాన్ కావచ్చు, అనిమల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీటిల్లో పోస్టులు తక్కువ, కాంపిటీషను తక్కువే. అంటే ఫస్ట్ జాయినింగ్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ ప్రమోషన్లో కాంపిటీషన్ తక్కువ. సో ఎవరైతే వస్తారో జాబులు అదృష్టవంతులు. శాలరీల పరంగా హైలైట్గా ఉంటుంది. జీడీ కంటే చాలా బాగుంటుంది. అంత జీడీ అంత కష్టమే ఉండదు. హ్యాపీగా ఉండొచ్చు, జాలీగా వెళ్ళచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు హాలిడేస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎక్కడ ఏ డ్యూటీకి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ బార్డర్లో ఏం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పని అంతా మీకు ఏదైతే గుర్రాన్ని ఇస్తాడు, గాడిదని ఇస్తాడు అనిమల్ ట్రాన్స్పోర్ట్, ఆ పని దాన్ని చూసుకున్నావా, దానికి ఫుడ్ పెట్టుకున్నావా, ఏదైతే వస్తువులు ఇస్తారో ఆ వస్తువులు ఎత్తిపోయి అక్కడ వచ్చినావా తిన్నావా పన్నావా, ఇదే పని అనిమల్ ట్రాన్స్పోర్ట్. కెన్నెల్ మ్యాన్ అయితే ఆ గుహ ఏదైతే ఉందో ఆ ఉంటాయి చూడండి, ఆ దొడ్డిలాగా ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకున్నావా, వాటికి ఫుడ్ పెట్టినావా, మ్యాక్సిమం కుక్కలే ఉంటాయి ఎక్కువ, వాటికి మెయింటైన్ చేసుకున్నావా, అది పని. టెలికమ్యూనికేషన్ ఏంటంటే డేటా అని ఒక చోట నుంచి ఇంకోటికి పాస్ చేస్తూ ఉండడమే తన పని అనమాట. ఇంకా వేరే డ్యూటీలు ఉండదు, బార్డర్లో పడుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఇబ్బంది ఉండదు అనమాట. త్వరగా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రశాంతమైన జీవితం, టెన్షన్ లేని జీవితం అనమాట. హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించి ఈ 3 రకాల జాబ్ యొక్క ప్రొఫైల్స్. సో ఈ 3 జాబుల్లో మీరు జీడీ కావాలంటే వదిలేయచ్చు, కానీ ఈ 3 జాబులు మాత్రం వదలబాకండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు హాయిగా రావచ్చు, జమ్మని ఎవరిని అడగవల్ల, డైరెక్ట్గా వచ్చి జాబ్ సెలెక్ట్ అయితే మాత్రం హ్యాపీగా వండుకొని బస్ సెటిల్ అయిపోవచ్చు. మీరు ఫ్యామిలీని పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ క్వార్టర్స్ ఉంటాయి, ఆడికి పోయినా జమ్మని ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే ఈ అనిమల్ ట్రాన్స్పోర్ట్ అనేది కొంచెం ఇబ్బంది తగులుతుంది. ఎందుకంటే అనిమల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఓన్లీ బార్డర్ ఏరియాలోనే ఉంటుంది. ఎక్కడైతే రోడ్డు లేదో అక్కడే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, అనిమల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్నమాట. ఈ టెలికమ్యూనికేషన్ కెన్నెల్ మ్యాన్కి సంబంధించి ఇవి మొత్తం ఆల్ ఇండియా సిటీలో కూడా ఉంటుంది. ఎందుకంటే కుక్కలు ఎక్కడైనా పెంచాలి, సో కెన్నెల్ మ్యాన్ అవసరం ఉంటుంది. టెలికమ్యూనికేషన్ అనేది 100% ఆల్ ఇండియా ఎక్కడికైనా కావాలి వాళ్ళు. సో ఖచ్చితంగా ఈ టెలికమ్యూనికేషను, సో ఈ కెన్నెల్ మ్యాన్ అనేది ఈ రెండింటికి సెలెక్ట్ అయితే ఇంకా జమ్మని ఉంటుంది జాబ్. అనిమల్ ట్రాన్స్పోర్ట్ ఏమంటే బార్డర్లో ఉన్న ప్లేస్లోనే ఉంటాయి. శాలరీ మాత్రం బీభత్సంగా ఉంటుంది, అలవెన్స్లు భయంకరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే స్టార్టింగ్లో అనిమల్ ట్రాన్స్పోర్ట్ వాడు వస్తాడో వాడికి ఖచ్చితంగా 62,000 తగ్గదు శాలరీ.